ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్స్ పోర్టల్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ చాలా మంది కూడా అప్లై చేసుకున్నారని నేను అనుకుంటున్నాను, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ట్రాన్స్ఫర్స్ పోర్టల్ సంబంధించి ఎప్పుడు లాస్ట్ డేటు, అదే విధంగా మనకి రిజల్ట్స్ అనేది ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, అదే అదే విధంగా మనకు ట్రాన్స్ఫర్స్ అయితే వచ్చేసినాయి మనకు 2025లో. మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ కంప్లీట్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, అప్లికేషన్ డేట్స్ అన్ని కూడా కంప్లీట్గా చెప్తాను. అండ్ చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, జీడీఎస్లో 8th పే కమిషన్ యాడ్ చేశారా, మొన్న నోటీస్ అనేది రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియో అనేది క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వచ్చినా మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు సంబంధించి ఏదైతే ఐటీ 2.0 వచ్చింది కదా, ఐటీ 2.0 తర్వాత మనకు ట్రాన్స్ఫర్స్ అనేది ఓపెన్ కావడం అయితే జరిగింది. మనకు ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా అంటే నవంబర్ 3 నుంచి వెళ్ళి నవంబర్ 12 వరకు అయితే ఈ ట్రాన్స్ఫర్స్ పోర్టల్స్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది అండ్ దాదాపు 3-4 రోజులు కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదు, అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ వీడియో ఆల్రెడీ నేను చేద్దామని అనుకున్నాను, కానీ నాకు వీలైతే కాలేదు. మన యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి అది చూడండి. చూసి ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చేసుకోండి. అండ్ చెప్పినా కదా, మనకు 3 తారీఖు నుంచి వెళ్ళి 12 తారీఖు వరకే లాస్ట్ డేట్ అన్నమాట. డేట్ అనేది ఎక్స్టెండ్ అనేది చేయరు. అండ్ దీనికి సంబంధించి మీరు ఏమైనా తప్పులు చేస్తే, మ్యాక్సిమం మీరు తప్పులు చేయకండి. ఒకవేళ తప్పులు బై మిస్టేక్లో తప్పు అయితే మాత్రం మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ 13 తారీఖు నుంచి వెళ్ళి 15 తారీఖు ఆ మధ్యలో ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు విడుదలైతాయి అంటే నవంబర్ 26 తారీఖు రోజు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తామని అంటున్నారు. అండ్ ఏదైతే మీరు జాయినింగ్ కానీ ఏదైతే ఉంటుందో 15 తారీఖు వరకు మీరు జాయిన్ అయితే అవుతారు అనేది వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది ట్రాన్స్ఫర్స్ సంబంధించిన అప్డేటు. ఇక మనకు 8th పే కమిషన్ చూసుకుంటే మాత్రం, అండ్ ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతూ ఉంటాను. ఇక్కడ ఏదైతే మనకు బోనస్ సంబంధించి కానీ 13,816 రూపాయలు పడ్డాయి కదా, ఇట్లా అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావడం ట్రై చేయండి. ప్రతి అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో చిన్న చిన్న అప్డేట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా నేను అందులో ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. అండ్ ఇక్కడ షెడ్యూల్ సంబంధించి కూడా ఉన్నాయి మన టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ ఏదైతే సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక మనకు వచ్చేసి 8th పే కమిషన్ వచ్చేసి ఇంక్లూడ్ అయితే కాలేదన్నమాట. ఎందుకంటే మనకు ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటీస్ అనేది మొన్న 8th పే కమిషన్ నుంచి ఫినాన్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇందులో ఎటువంటి పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఎటువంటి అయితే లేదన్నమాట. కేవలం మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించి ఉంటాయి అంటే కేటగిరీ ఉంటుంది కదా, వీటికి మాత్రమే సాలరీ అయితే ఉంటుంది. అంటే ఎంటీఎస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా 8th పే కమిషన్ యాడ్ చేశారు. కానీ మన జీడీఎస్ మాత్రం గ్రామీణ డాక్ సేవక్ అనేది యాడ్ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఏంటంటే మనకు ఈ పోస్టల్ జీడీఎస్ అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్ అనేది కాదన్నమాట. కేవలం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ కాదు, ఏంటంటే ఓన్లీ బేసిస్ మీద మాత్రమే నడుస్తుంది. కాబట్టి వాళ్ళైతే 8th పే కమిషన్ అనేది ఇంక్లూడ్ అయితే చేయలేదన్నమాట. ఇది సంబంధించి ఏదైతే అప్డేట్ చేయరు కూడా మనకు తెలిసి, అప్డేట్ ఏదైతే 8th పే కమిషన్లో యాడ్ అయితే చేయరు. ఓకే, పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి సేమ్ సాలరీస్ ఉంటాయి, కావంటే మంత్లీ మనకు పెరుగుతూ ఉంటాయి, అంతే తప్పించి అదే మించి సాలరీ అయితే ఉంటుంది. అలాగే సాలరీ అని చెప్పినా కదా, మనకు ఏబిపిఎం సాలరీ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేస్తే నేను ఏబిపిఎం సాలరీ అండ్ బీపీఎం సాలరీ మంత్లీ ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళ ప్లేస్ స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ తీసుకొని మీకు చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మనకు సింపుల్గా 20,000 జాబ్ అంటే 20,000 రూపాయలు సాలరీ వచ్చే జాబ్ ఏదేదంటే పోస్టల్ జీడీఎస్ జాబ్ అన్నమాట. అది ఏబిపిఎం అయినా కానీ, బీపీఎం అయినా కానీ, డాక్ సేవక్ అయినా కానీ.
దీనికి ఎటువంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని, ఎటువంటి వెరిఫికేషన్ గాని, అండ్ ఎటువంటి రన్నింగ్ గాని ఉండదు కాబట్టి, కేవలం మీరు అప్లై చేస్తే మీకు వచ్చిన మార్కులు 10థ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలామంది గూడా దీనికి అప్లై అయితే చేస్తారు. చాలామంది కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళకు జాబ్స్ అయితే రావన్నమాట. ఇక జీడీఎస్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అంటే 2025లో ఎట్టి పరిస్థితుల్లో గూడా నోటిఫికేషన్ అనేది రాదన్నమాట. జనవరి సెకండ్ వీక్‌లో 100కి 100% 45,000 నుంచెల్లి 50,000 పోస్టులతోని నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అది మీ అందరికి తెలిసిందే. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఇదొక గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ 2025లో నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉండేది. కానీ ఐటీ 2.0 వల్ల కొంచెం డిలే అయింది. సో, దానివల్ల మనకు ఎట్టి పరిస్థితుల్లో గూడా 2025లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరు. ఇదొకటి గమనించండి అందరూ గూడా. అండ్ కొత్త వేకెన్సీస్ వచ్చేసి 26లో అయితాయి జనవరిలో. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇది సంబంధించి ఏదైతే అప్డేట్స్ మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. అందులో అప్డేట్స్ అనేది వస్తుంటాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.